స్వామి, గ్రహణ సమయంలో అంటే నిల్వ పదార్థాలపైన దర్భ వేయాలి అని అంటూ ఉంటారు కదా. ఈ దర్భ వేయడం వెనుకున్నటువంటి కారణం ఏమిటి? దర్భలు అనేటివి పవిత్రకు మారుపేరుగా చెప్తామమ్మా. పవిత్ర ఏదైనా కానీ పవిత్రమైనటువంటి మనం శుభకార్యాలలో అలాగే అపకార్యాలలో ఏవైనా కానీ మనం దర్భతో చేసినటువంటి ఉంగరాలు చేసుకొని పూజలు చేస్తూ ఉంటాం. అలాగే దర్భలను మనము ఏదైతే మనకు అమృతము మన క్షీరసార మధురం జరిగినటువంటి దాంట్లో నుంచి అమృతం వచ్చిన దాంట్లో ఒక 2 చుక్కలు అమృతం అనేది ఈ యొక్క దర్భల పైన పడిందని, అందుకనే వాటికి మృత్యు ఏదైతే ఉందో అలాంటిది భయం లేకుండా అవి ఎప్పుడూ జీవించే విధంగా ఉంటాయి. వాటి నుంచి నెగిటివ్ ఎనర్జీస్ ఏమున్నా కానీ సరే అవి దూరం చేస్తాయి అనే విధంగానే ఈ యొక్క దర్భలను పవిత్రంగా వాడుతారు, పవిత్రంగా చెప్తారు, పవిత్రంగా వాడతారు. కాబట్టి వాటిని అందులో వేయడం వల్ల అటువంటి సూర్యరశ్మితో వచ్చేటటువంటి ఏవైతే ఆ సూర్య కిరణాల వల్ల ఆ చంద్రుడి వల్ల వీక్షణ వల్ల కలిగేటటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క ఆహార పదార్థాలకు అవి అంటవు అని, అవి మరలా కూడా మనం వాడుకోవచ్చు అని, అందుకని నిలువ ఉన్న పదార్థాలపైన ఆ యొక్క పవిత్రలను వేస్తారని చెప్పచ్చు.